నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి। ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది। ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది। వర్షపు నీరు గనుల్లోకి చేరటంతో రహదారులు బురదమయంగా మారాయి। ఫలితంగా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి। ఈ 3 ఓపెన్ కాస్ట్ గనుల్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు। జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి। ఈ వర్షాలకు భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ 2, 3 ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది। దీంతో 16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది। సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 93% బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, భారీ వర్షాల వల్ల ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు। వర్షపు నీటిని బయటకు పంపిన తర్వాతే పనులు తిరిగి ప్రారంభమవుతాయి। భారీ వర్షాల ప్రభావం నదులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, త్రివేణి సంగమం, కాళేశ్వరం, సరస్వతి, పుష్కర్ ఘాట్ల వద్ద ప్రాణహిత, గోదావరి నదులు 6.32 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి। మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది। ప్రస్తుతం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 45 గేట్లను ఎత్తి 81,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। బ్యారేజీలోకి వస్తున్న నీరు, బయటకు వెళ్తున్న నీరు సమానంగా 81,060 క్యూసెక్కులుగా ఉంది। లక్ష్మీ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు। కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది। అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు। సుధాకర్, రైన్స్ గురించిన మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థాంక్యూ। గత 3 రోజుల నుంచి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి। ఈ నేపథ్యంలో నేడు పలు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా చేయడం జరిగింది। ఆరెంజ్ అలర్ట్ లో ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి। దాంతోపాటు ములుగు, సంగారెడ్డి జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది। ఇదే క్రమంలో చూస్తే వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది। ఇదే క్రమంలో చూస్తే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఈ యొక్క భారీ వర్షాల కారణంగా మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి మొత్తం అంతరాయం కలిగిందని చెప్తున్నారు అధికారులు। అదే కాకుండా ఓపెన్ కాస్ట్ గనుల్లోని రహదారులన్నీ బురదమయంగా మారడంతో పాటు ఎక్కడెక్కడ నిలిచిపోయిన భారీ వాహనాలు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత 3 ఓపెన్ కాస్ట్ చూస్తే 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలిగిందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు। ఇదే క్రమంలో చూస్తే ఇటు మరోపక్క ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భూపాలపల్లి సింగరేణి గనుల డివిజన్ సంబంధించిన కాకతీయ ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన 2, 3 ఉపరితల గనుల నీరు భారీగా చేరడంతో పాటు ఇక్కడ సుమారు 16,000 టన్నుల పైగా ఉత్పత్తి అంతరాయం కలిగిందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు। దీని ప్రకారంగా ఇదే క్రమంలో చూస్తే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కాళేశ్వరం, పుష్కర్ ఘాట్ వద్ద సుమారు ఇప్పటి వరకు 6.30 మీటర్ల ఎత్తు ప్రవహిస్తున్న ప్రాణహిత నది, గోదావరి నదులు కలవడంతో పాటు ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి వరద కొనసాగుతుంది। వరద ప్రవాహం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 85 గేట్లు ఎత్తి
సుమారు 81,060 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లో వచ్చేసి 81,060 క్యూసెక్లు, అవుట్ ఫ్లో కూడా సేమ్ అదే రకంగా ఉంది. దీంతో ప్రకారంగా చూస్తే లక్ష్మీ బ్యారేజ్ పూర్తిగా నీటి మొత్తం 16.17 టీఎంసీ నీరు నిల్వ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు మరి సేమ్ ఇలానే వర్షం పడాలంటే మొత్తం యొక్క 16.10 టీఎంసీ నీరు కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఇటు ములుగు కన్నాయిగూడెం మండలానికి సంబంధించి తుపాకిగూడెంలో పెరుగుతున్న గోదావరి వరద ఉత్పత్తి సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 2,37,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కూడా ప్రవహిస్తుంది. దీంతో పాటు బ్యారేజ్ సంబంధించిన 25 గేట్లు ఎత్తి 2,34,994 క్యూసెక్ నీరును కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్ట సామర్థ్యం వచ్చేసి 6.94 టీఎంసీ నీరు నిల్వ ఉన్నాయి అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ గోదావరి వరద కూడా పెద్ద ఎత్తున వరద ఉత్పన్నంతో పాటు ఇటు ఖమ్మం భద్రాచలం కూడా భద్రాచలం కూడా నీటి మొత్తం గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గత 3 రోజుల నుంచి ఇటు ఎగువన అయితే ఎక్కడైతే ఇటు మహారాష్ట్రలో వర్షం లేదు కాబట్టి ఇక్కడ వరద ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో అయితే వరద ఎక్కువ వచ్చినట్టు ఇటు ప్రాణహిత కానీ ఇటు గోదావరి నది కలిసి అంటే వరద బాగా మొత్తాన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఇప్పటికీ అధికారులు కూడా ఈ యొక్క గోదావరి పరిసర ప్రాంతం ఏదైతే ఉందో వీరందరినీ కూడా హై అలర్ట్ చేసి వారిని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. మరికొంత ఏదైతే లోతడి ప్రాంతాలు ఉన్నాయో లోతడి ప్రాంతాలకు సంబంధించిన వారిని కూడా వారందరికీ కావాల్సిన ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంబడి వాళ్ళకి సూచన కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే లోతడి ప్రాంతాలు ఉన్నాయో వారిని అందరికీ కూడా సురక్షితంగా తీసుకొచ్చి ఒక క్షేమ ప్రదేశాల్లో పెట్టాలి. అవసరం అనుకుంటే సహాయ శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే మొన్న ఏదైతే ములుగు జిల్లా మంగపేట మండలంలోనే వచ్చిన టోరెంట్లో కల్పించిన భారీ సుడిగాలికి దాదాపు సుమారు 105 భారీ వృక్షాలు నేలమట్టం సహా కావడంతో పాటు సుమారు 2 కిలోమీటర్ల వేర కూడా ఈ యొక్క మొత్తం ఫారెస్ట్ అయితే ఉందో అది మొత్తం ఎక్కడెక్కడ కూడా చెట్లు మొత్తం విరిగిపోవడంతో పాటు ఇక్కడ చాలా వరకు నష్టం అయితే పెద్ద ఎత్తున లేదని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని సుమారు భారీ వృక్షాలు 105 చెట్లు కూడా మొత్తం నిలమట్టాయని చెప్పేసి మంగపేట రేంజ్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో చూస్తే మొత్తానికి ఈ యొక్క చెట్లు విరగడంతో పాటు ఎందుకంటే గతంలో కూడా 2024లో కూడా సేమ్ ఇదే ఇటు ఆర్వైకి సంబంధించి మేడారం రహదారిలో సుమారు 1,00,000 చెట్లు కూడా అప్పుడు విరిగిపోవడంతో పాటు అప్పుడు విరిగిపోయిన సందర్భంలో టోరెంట్ వచ్చిన రోజు మరి నెక్స్ట్ డేనే భూకంపం కూడా రావడం జరిగింది. భూకంపం కూడా 40 కిలోమీటర్ల మేడారం ప్రాంతానికి సంబంధించి సముద్ర మట్టానికి 40 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది ఎప్పుడు అని చెప్పి ఇప్పుడు కూడా అధికారులు అట్లాంటి ఏం రాకుండా ఉండాలని చెప్పేసి మొత్తం అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూర్చున్న భారీ వర్షాల వద్ద ఇటు వచ్చిపోయే రహదారులు కూడా మొత్తం బంద్ అయినాయి. ఇటు ఏటునారం చూసుకుంటే ఏటునారం నుంచి వాజేడు వెంకటపురం జాతీయ రహదారి పైన కూడా ఇది ఇసుక చెరువు తేవడంతో పాటు అక్కడ మొత్తంకి జాతీయ రహదారికి సంబంధించిన పనులు అంటే రహదారి కూడా మొత్తం ఎక్కడెక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే గత 10 రోజుల క్రితమే ఒక వాగు తేవడంతో పాటు మళ్ళీ దాన్ని పునరుద్ధరించిన సందర్భంలో మళ్ళీ ఒక భారీ వర్షం కావడంతో పాటు నీరు రోడ్డు పై నుంచి ప్రవహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిపేయాలని చెప్పేసి అధికారులు కోరారు. గత 2 రోజుల నుంచి కూడా ఇటు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కురుస్తున్న భారీ వర్షాలకు టేకులగూడెం గర్మలపేట ముత్తారం మండలాలు ఓడేరు మధ్య వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు వరద దాటి కుట్టుకుపోయిన రోడ్డు మరియు గర్మలపేట ఓడల మధ్య వాగుకు పొంగి పొల్లుతుంటూ నిలిచిపోయిన రవాణా సంస్థ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వాహనదారులు వాగులు ప్రయాణిస్తున్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు ఎగువ ప్రాంతాన్ని ఏదైతే ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు పడుతున్నాయో భారీ వర్షాలకు ఇక్కడ బోగట్ట జలపాతాల వద్ద కూడా వాటర్ బాగా ఉధృతంగా ప్రవహించడంతో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా బోగట్ట రావద్దని చెప్పేసి హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా జల ప్రాంతాలు కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మాధవి. థ్యాంక్ యూ సుధాకర్.